హాయ్ అండి. రెగ్యులర్‌గా చేపల పులుసు నేనైతే ఇలా తయారు చేస్తాను. చాలా సూపర్‌గా ఉంటుంది. మీరు వీలైతే మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న చేపలు శుభ్రం చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, ఒక ఉల్లిపాయలోనే 4, 5 ఎండుమిరపకాయలు, యాలకులు, లవంగాలు, సోపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లము మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ఒక టమాటా పండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజున చింతపండు నానబెట్టుకొని పక్కన రసం తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్‌లో నూనె పెట్టుకొని చేపలన్నీ కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించి చేపల పులుసు పెట్టండి. ఎప్పుడు పెట్టినా ఇలాగే తయారు చేస్తారు. ఇప్పుడు అదే ఆ ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని, మన కారానికి సరిపడినన్ని కొంచెం అంటే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఈ మసాలా బాగా వేయించుకోవాలండి నూనెలోని. మనం మిక్సీ పట్టుకుంది. దాని రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు, టమాటాలో నుండి పులుసు తీసుకొని, ఆ పులుసు మరుగుతునేటప్పుడు కారానికి అనుగుణంగా కారము, వేయించిన చేపలు వేసి 10 నిమిషాలు మరిగించి కొత్తిమీర చల్లుకోండి. సూపర్‌గా